వాడు దేవుని యందున్నాడు. అక్కడ చాలండి. 1 యోహాను 4వ అధ్యాయము 14వ వచనము నేను మరలా చదువుతున్నా. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మరలా ఈ వాక్య భాగము నేను మరలా చదువుతుంటున్నా. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. లోక రక్షకుడుగా ఉండుటకు తండ్రి తన కుమారుణ్ణి పంపి ఉన్నాడు అని మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అని యేసు ప్రభువుతో సమీపంగా ఉన్నవాళ్ళు, యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు వారు చెప్తూ ఉంటున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంని మనము కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మనం కలుసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మరి మీరు మాకెంతో కావాల్సిన దేవుడు అంటున్నారు. మీరు మమ్మల్ని రక్షించే దేవుడు అంటున్నారు. మీరు మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నారు. అవును ప్రభా, దేవా, మరి సాయంకాల సమయము దేవా, మరి మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం. దేవా, మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. సాక్ష్యాల ద్వారా మేము బలపరచబడి ఉన్నాం. అవును ప్రభా, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించమని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయం 14వ వచనము మనం చదువుకుని ఉన్నాం. యేసు ప్రభు ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని రాయబడి ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన లోకరక్షకుడిగా వచ్చి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఒకవేళ మనము ఈ ప్రపంచం గురించి ఆలోచించినట్టయితే, ఈ ప్రపంచం గురించి ఒకవేళ మనం కొన్ని నిమిషాలు వారి గురించి ఆలోచించినట్టయితే, ఏ కాలంలో అయినా చూడండి, అదే పాతకాలంలో ఏమంటాం ఓల్డ్ ఏజ్ అయి ఉండొచ్చు, లేకపోతే కరెంట్ ఏజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్ ఏజ్ అయి ఉండొచ్చు. ప్రతి కాలంలో మనుషులు ఏం కోరుకుంటున్నారంటే మాకు రక్షకుడు కావాలి అని కోరుకుంటున్నారు. మమ్మల్ని ఎవరైనా రక్షించేవారు ఉండాలి, రక్షణ ఉంటే మాకు బాగుంటుంది, మమ్మల్ని రక్షించేవారు కావాలి అని ప్రతి ఒక్క మానవుడు ఆయన కోరుకుంటున్నాడు. మనుషులకి మనకి ఏమి కావాలి అంటే, ఇదిగో దేవా నాకు రక్షణ కావాలి, నన్ను కాపాడేవారు కావాలి అని మనము అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. దేవా నన్ను కాపాడేవారు కావాలి, నేను బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు నాకు కాపుదల ఇచ్చేవారు కావాలి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. గాడ్ వి వాంట్ ఎ సేవియర్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. సేవియర్ అని రాయబడి కదా, కాపాడేవారు కావాలి, మమ్మల్ని రక్షించేవారు కావాలి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే, ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు అని రాయబడింది. అసలు రక్షకుడు ఎందుకు కావాలి? మొదటి ప్రశ్న, ఎందుకు మనకి రక్షకుడు కావాలి? ఏమి రక్షించడానికి మనకి రక్షకుడు కావాలి? ఎవరిని రక్షించడానికి రక్షకుడు కావాలి అని మనం ఆలోచించినట్టయితే, ఈ లోకంలో మనం అనుకోవచ్చు, దేవా నేను ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాను, నాకు అనేక సమస్యలు ఉన్నాయి, నాకు ఆర్థిక సమస్య ఉంది, అనారోగ్యం సమస్య ఉంది, లేకపోతే మనోవేదన ఉంది, దుఃఖం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటిలోంచి నన్ను రక్షించు దేవా అని మనం అడుగుతూ ఉంటాం. సహజమే, కరెక్టే, మనకి ఇవన్నిటిలోంచి రక్షణ కావాలి కదా. మనం బాధపడుతూ ఉంటే మనం ఎవరో ఓదార్చేవారు కావాలి, మనం అనారోగ్యంగా ఉంటే మనల్ని స్వస్థపరిచేవారు కావాలి, మనం ఆర్థికంగా మనకి వెనుకబడి ఉంటే దేవాన్ని ఆశీర్వదించు దేవా అని మనం అడుగుతూ ఉంటాం. అవన్నీ బాగానే ఉన్నాయి. మనల్ని కాపాడడానికి దేవుడు రక్షించేవాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏమి రక్షణ మనకి కావాలి అంటే, పాపము నుంచి రక్షణ కావాలి. పాపము నుంచి రక్షణ కావాలి. పాపము నుంచి ఎప్పుడైతే మనిషి ఆయన విడుదల పొందుతాడో ఆయనకు వచ్చే ఆశీర్వాదము ఇవన్నిటికంటే అది చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా బలముగా ఉంటుంది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన రక్షకుడిగా పిలువబడుతుంటున్నాడు, ఎందుకు రక్షణ కావాలి అని మనుషుల గురించి మనం ఆలోచించినట్టయితే, మనుషులకు ఎందుకు రక్షణ కావాలి అంటే, ఇదిగో వారి యొక్క పాపంలో నుంచి వారు విడవబడ్డానికి వారికి రక్షణ కావాలి. ఒకవేళ మనం ఆలోచించవచ్చు, దేవా నాకు ధనం ఉంటే నాకు సంతోషం ఉంటుందా అని అన్నట్టయితే, ఈ లోకంలో ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ వారికి సంతోషము లేదు, వారికి రక్షణ లేదు. ఒకవేళ నాకు ఆరోగ్యం ఉంటే నేను సంతోషంగా ఉంటానా దేవా అంటే, ఆరోగ్యంగా ఉన్నవారు ఎంతోమంది మనము చూస్తుంటున్నాం, కానీ వారికి సంతోషము ఆనందము వారి జీవితంలో ఉండట్లేదు. అయితే ఏది మనిషిని వేధిస్తూ ఉంటుంది? ఈ లోకంలో మనిషిని వేధించేది ఏది ఎక్కువ వేధిస్తుందంటే, మనం చూడొచ్చు ఈ సమాజంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. ధనవంతులు ఉంటారు, మధ్యవర్తి వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్ని రకాల ప్రజలు ఉంటారు. కానీ అన్ని రకాల ప్రజలు వారికి డబ్బున్నా లేకున్నా సంతోషంగా ఉంటున్నారా లేదా? ఉంటున్నారు కదా. సంతోషం అంటే మనిషికి ఏంటి అంటే, ఇదిగోదేవా నేను ఉన్న దాంట్లో నేను తృప్తిగా జీవించడం, అది సంతోషమై ఉంటుంది కదా, అది సంతోషమై ఉంటుంది. కానీ మనిషిని వేధించే గొప్ప విషయం ఏంటి అంటే, ఇవన్నీ కాదు, కానీ మనిషిని వేధించే గొప్ప విషయం ఏంటంటే, పాపము అనే విషయం మనిషిని గొప్పగా వేధిస్తుంటుంది. పాపము అనే విషయం మనిషిని ఎంతో వేధిస్తూ ఉంటుంది. అయితే ప్రతి మనిషి ఎందులోంచి విడుదల పొందాలనుకుంటున్నాడంటే,
ఇదిగో ఈ పాపపు అనే ఊబిలోంచి ఆయన విడుదల పొందాలనుకుంటున్నాడు. పాపపు అనే ఊబిలోంచి విడుదల పొందాలనుకుంటున్నాడు. అందుకే దావీదు రాజు ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు తన పరిస్థితిని చూసి. ఒకవేళ మనం కీర్తన 51వ కీర్తన 2వ వచనం చూసుకుంటే దావీదు రాజు మనకి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో దేవా నువ్వు నన్ను శుద్ధినిగా చేయి అని అంటూ ఉంటున్నాడు. ఎవరైనా వచనం మనం చూసినట్టయితే 51వ కీర్తన 2వ వచనంలో మనము ఆ మాట రాయబడి ఉంది. చాలా మంచి మాటగా కనిపిస్తుంది. నా దోషము పోగొట్టేట్లు నన్ను బాగుగా కడుగుము దేవా అంటున్నాడు. అయ్యో దావీదు రాజు ఆయనకి రాజ్యం ఉంది, ఆయనకి పరిపాలన ఉంది, ఆయనకి సంతోషమా అది బహు విస్తారంగా ఉంది. కానీ అతను ఏం కోరుకుంటున్నాడంటే ఇదిగో దేవా నా దోషము పోగొన్నట్లు నన్ను బాగుగా కడుగుము దేవా అంటున్నాడు. దేవా నా దోషము నాలోంచి పోవాలి అని మనిషి కోరుకుంటున్నాడు. మనిషి కోరుకునేది ఏంటి అంటే దేవా నా దోషము నాలోంచి పోవాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు దేవా నేను చేస్తున్న తప్పులు కొంతమంది కనిపిస్తుంటున్నాయి, సరే వారు బాధపడుతుంటున్నారు, కానీ నేను చేసేటప్పుడు ఇంకెంతోమంది కనిపించట్లేదు, అది నన్ను ఎక్కువగా బాధపరుస్తూ ఉంటుంది. నేను చేసేటప్పుడు కొంతమందికి కనిపిస్తున్నాయి, అది కొంతమందిని బాధపరుస్తుంది, నన్ను కానీ నేను చేసేటప్పుడు ఎవరికి కనిపించట్లేదు, అది నన్ను ఎక్కువగా బాధపరుస్తూ ఉంటున్నాయి. అయితే ఇందులోంచి నన్ను విడిపించేది ఎవరు? ఇందులోంచి నన్ను విడిపించేది ఎవరు? అందుకే దావీదు రాజు తను ఏమంటున్నాడంటే తన రాజ్యం ఉంది, పరిపాలన ఉంది, ఆస్తి ఉంది, భోజనము ఉంది, స్వస్థత ఉంది, అన్ని సమస్తము ఉన్నాయి. కానీ తాను ఏమంటున్నాడంటే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము దేవా. దేవా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఎందుకు అంటే ఇదిగో నా యొక్క పాపము నన్ను ఏం చేస్తుందంటే నన్ను కృంగిపోయినట్టు చేస్తూ ఉంటుంది. మనిషి నిల్చొని ఉంటున్నాడు, కానీ ఆయన వంగిపోయినట్టు అనిపిస్తుంటున్నాడు తను తాను ఆలోచించుకున్నట్టయితే. ఎందుకు అంటే ఆయన పాపపు జీవితం ఆయన ఏం చేస్తుందంటే ఆయన నిల్చున్నాను అనుకుంటున్నాడు, కానీ ఆయన పడిపోయే పరిస్థితిలోకి వెళ్తూ ఉంటుంది. అయితే దావీదు రాజు తాను ఏమంటున్నాడంటే నా దోషము పోవునట్లు దేవా నన్ను బాగుగా కడుగుము, వాష్ మీ థరోలీ అని ఇంగ్లీష్లో రాయబడింది. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము దేవా అని అంటున్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. భారతదేశ సాంప్రదాయం ఒకవేళ మనం ఆలోచించినట్టయితే మనందరికీ తెలుసు, ఎంతోమంది పురాతన కాలంలో ఎంతోమంది వారు ఎక్కడికి వెళ్ళేవారంటే ఇదిగో వాళ్ళ అడవులలోకి వెళ్ళేవారు, అడవులలోకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు, లేకపోతే వారు ఏకంగా ఉండేవాళ్ళు. ఎందుకు అంటే అమ్మో నేను ఈ లోకంలోంచి దూరంగా ఉండాలి, ఈ పాపం నాకు అంటొద్దు అనే ఒక ఆలోచన, అనే ఒక మనస్తత్వం ఉండేది. ప్రతి ఒక్క మనిషి వారు ఎవరైనా ఉండొచ్చు, వారు ఎందులోంచి విడుదల పొందాలనుకుంటున్నారు అంటే ఇదిగో వారు చేసే తప్పుల్లోంచి విడుదల పొందాలనుకుంటున్నారు, వారు చేసే పాపంలోంచి విడుదల పొందాలనుకుంటున్నారు. అందుకే దావీదు రాజు తను రాజు అయ్యి ఉండి ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఏమి వేధిస్తూ ఉండే అంటే ఆయన్ని ఇదిగో నేను పాపము చేసి ఉన్నాను, నేను తప్పులో పడి ఉన్నాను, నన్ను ఎవరు రక్షిస్తారు అనే విషయం అతన్ని వేధిస్తుంది అంట. అయితే ఆయన జీవితం ఏ రీతిగా ఉండే అంటే 7వ వచనం ఒకసారి చూద్దామండి. 7వ వచనం చూసినట్టయితే 51వ కీర్తన 7వ వచనం చదివినట్టయితే నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, నేను పవిత్రుడనగునట్లు అని తాను అంటున్నాడు. చూసారా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఇదిగో దేవా నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నన్ను నా పాపము పరిహరింపు. ఒక దైవజనుడు ఆయన ఏమన్నా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఏమంటాం బాలీవుడ్ హిందీ మూవీస్ వాళ్ళు ఉన్నారంట, వాళ్ళకి మనశ్శాంతి ఉండేదంట, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వారికి ఏముండదంటే మనశ్శాంతి ఉండేదంట. అయితే వారిని ఎవరిని వారు పిలిపించుకుంటున్నారు అంటే ఒక క్రిస్టియన్ దైవజనుడిని పిలిపించుకుంటున్నారు. ఇదిగో మీరు మాతో మాట్లాడండి, మీరు మాకు బోధించండి, మీకు ఏ విషయాలు మీరు చెప్పాలనుకుంటారో చెప్పండి, ఇదిగో మా పరిస్థితి ఇది ఆయన పిలిపించుకుంటారు, సీక్రెట్గా పిలిపించుకుంటారంట. ఎందుకు అంటే మనిషిని వేధించేది ఈ రోజులలో ఏంటి అంటే ఇదిగో ఆర్థిక సమస్య కాదు, ఆరోగ్య సమస్య కాదు, లేకపోతే ఈ లోకపరంగా వచ్చే సమస్య కాదు, కానీ ఇదిగో మన హృదయంలో ఆ పాపము ఏదైతే ఉందో అది మనిషిని వేధిస్తుంటుంది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఏమి విడిపించడానికి మన కోసం వచ్చాడంటే ఇదిగో మనల్ని పాపంలోంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపంలోంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. పాపము ప్రతి ఒక్క వ్యక్తిని అది పడివేస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తిని కృంగదీస్తూ ఉంటుంది. పాపము చేసినందుకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పాపం చేసినందుకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి తాను ఎందుకు వచ్చాడు, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి అంటే ఇదిగో ఆయన మనిషి యొక్క పాపముని ఆయన చూపించి ఆ మనిషిని అందులోంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభుని మనుషులు ఎందుకు అంగీకరించాలి, ఎందుకు నేను నమ్మాలి యేసు ప్రభుని అని చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రశ్నల ద్వారా అడిగాను, ఎందుకు దేవుడిని నమ్మాలి, ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి అంటే ఇదిగో యేసు ప్రభు ఒక్కడే నువ్వేమై ఉన్నావో ఆయన చూపిస్తుంటున్నాడు. ఒకవేళ ఆయన రక్షకుడు అంగీకరించినట్టయితే నువ్వు ఏం చేస్తాడో ఆయన
నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఒక మనిషిని మనం అనుకుంటాం జైల్లో ఉన్న వాళ్ళు వారు పాపం చేసిన వాళ్ళు, వారు తప్పు చేసిన వాళ్ళు మనం అనుకుంటాం. కానీ జైల్లో లేని బయట ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. వారి యొక్క హృదయంలో వారి తప్పేంటో వారికి తెలుసు. అయితే యేసుప్రభు మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనల్ని ఆయన సంతోషభరితులుగా చేయడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకే 8వ వచనంలో మరలా ఈ దావీదు రాజు తాను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 51వ కీర్తన 8వ వచనంలో, ఉత్సాహ సంతోషము నాకు వినిపి, అప్పుడు నీవు విరిచిన ఎముకలు ఏమై ఉన్నాయంటే, ఒక వ్యక్తి తాను తప్పులో ఉన్నట్టయితే, వారి పాపంలో ఉన్నట్టయితే వారి ఎముకలు విరిచిన ఎముకలలాగా ఉంటాయంటే. ఎముకలు ఉన్నాయి మనకి, కానీ అవి ఏ రీతిగా ఉంటాయంటే ఇక విరవబడిన ఎముకల్లాగా ఉంటాయంట మన జీవితం. అరే దేవా, నేను మంచిగానే ఉన్నా, నేను నిల్చో ఉన్నా, నా ఎముకలు బలంగా ఉన్నాయి అనుకుంటాం, కానీ అవి విరవబడిన ఎముకల్లాగా ఉంటాయంట. అది ఇదిగో ఒక రాజు ఆయన తప్పు చేసినప్పుడు ఆయన చెప్తున్న ఆయన యొక్క అనుభవము. మనిషిని ఏది ఎక్కువగా వేధిస్తుంది అంటే ఈ లోకంలో ఇదిగో ఈ యొక్క పాపము అనే సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు గురించి ఏమని రాయబడింది అంటే, ఆయన రక్షకుడు అని రాయబడి ఉంది. ఆయన ఏమి రక్షించాలని, ఎవరిని రక్షించాలని, అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అంటే, ఇదిగో మనల్ని ఎందులోంచి విడిపించడానికంటే, పావర్టీ నుంచి విడిపించడానికి కాదు, పేదరికం నుంచి విడిపించడానికి కాదు, అనారోగ్యం నుంచి విడిపించడానికి కాదు, కానీ దానికంటే పెద్ద సమస్య మనిషిని పాపంలోంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే పాపంలోంచి విడిపించిన దేవుడు మిగతాయి కూడా ఇస్తాడు, ఆయన ఇవ్వకుండా ఉండడు, తప్పకుండా ఇస్తాడు. కానీ ఇదిగో కావాల్సింది ఏంటి అంటే మనిషికి ఇదిగో పాపంలోంచి విడుదల. అయితే అది గొప్ప కార్యమై ఉంటుంది, అది చాలా గొప్ప కార్యమై ఉంటుంది. ఒక వ్యక్తి తన పాపములు తాను ఒప్పుకుంటున్నాడంటే దేవుని దగ్గర అది బహుశ్రేష్టమైన కార్యమై ఉంటుంది, దేవుని దృష్టిలో, మన దృష్టిలో, మానవుల దృష్టిలో కూడా. ఎందుకు అంటే అందులోంచి విడుదల పొందిన తర్వాత వారిలో సంతోషము అది చాలా గొప్పగా ఉంటుంది. అందుకే 9వ వచనంలో మరలా మనం చూసినట్టయితే ఏమని రాబడిందంటే, నా పాపములకు తుడిచివేయము దేవా, నా దోషములను తుడిచివేయము దేవా అని దావీదు రాజు అడుగుతుంటున్నాడు. ఎందుకు అంటే ఆ పాపము ఆయన అంతగా వేధిస్తూ ఉంటుంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం ఒకవేళ మనం చూసినట్టయితే అందులో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. హృదయం ఎవరిని మోసం చేస్తుందండి? మనల్నే మోసం ఎక్కువగా చేస్తుంది హృదయం. మనం ఏమనుకుంటామంటే, అమ్మో నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను మనుషులను మోసం చేయడానికి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అని మనం అనుకుంటాము. కానీ హృదయం ఎవరిని మోసం చేస్తుందంట? మనల్నే మోసం చేస్తుందంట. అయితే ఆ మాట మరలా మనం చదివినట్టయితే, హృదయము అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి గలది అని రాయబడి ఉంది. అది ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడు హృదయంలో మనం మంచిగా ఉండాలని కోరుకుంటాం, మంచిగానే జీవించాలని కోరుకుంటాం, కానీ హృదయంలో వచ్చే తలంపులు, ఆలోచనలు ఎటు తీసుకెళ్తాయంటే మనిషిని ఇదిగో మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి. దేవుని దగ్గర నుంచే కాదు, మన కుటుంబాల నుంచి కూడా దూరం తీసుకెళ్తూ ఉంటాయి. అది పరిస్థితి. కుటుంబాల నుంచి వేరు చేస్తూ ఉంటాయి. పాపం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే కుటుంబం నుంచి వేరు చేస్తుంది, దేవుని నుంచి వేరు చేస్తుంది, కుటుంబం నుంచి వేరు చేస్తుంది, సమాజం నుంచి వేరు చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని దేవునితో ఉంచాలని ఆయన ఉద్దేశము, సమాజంతో ఉంచాలని ఆయన ఉద్దేశము, కుటుంబంతో ఉంచాలని అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపము అది మరణానికి తీసుకెళ్తూ ఉంటుంది, అయితే యేసుప్రభు రక్షణ అది నిత్య జీవానికి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే మరలా వచనం మనం చదివినట్టయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు యేసుప్రభు మనల్ని గ్రహింపజేస్తాడు. దాన్ని గ్రహింపగలవారు ఎవరు అంటే, ఇక మనం గ్రహింపలేకపోవచ్చు, కానీ యేసుప్రభు మనల్ని గ్రహింపజేసేటట్టుగా ఆయన చేస్తాడు. ఎందుకు అంటే ఆయన మాటలు అవి మనల్ని పవిత్రపరుస్తాయి, మనల్ని పరిశుద్ధులుగా చేస్తాయి, మనల్ని రక్షణలోకి తీసుకొస్తాయి కదా. దేవుడు మనల్ని ఆయన ఏమని కోరుకుంటున్నాడు అంటే, ఆయన మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు, మనల్ని రక్షించాలని ఆయన కోరుకుంటుంటున్నాడు. అయితే ఇదిగో హృదయము మనల్నే మోసం చేస్తూ ఉంటుంది. మన హృదయానికి కావాల్సిన మందు ఏంటి అంటే, ఇదిగో యేసు ప్రభు అనే రక్షణ అనే మందు మన హృదయానికి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు తప్పకుండా మన జీవితంలోంచి గొప్ప విడుదల దొరుకుతూ ఉంటుంది, మన జీవితంలోంచి గొప్ప విడుదల దొరుకుతూ ఉంటుంది. అయితే లోకరక్షకుడు అనే ఆ పదము
అది బహుశ్రేష్టమైన పదం. లోకరక్షకుడు అనే పదము ఏదైతే ఉందో అది బహుశ్రేష్టమైన పదం. మానవులకి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంటున్నారు. దేవుడు తను మనల్ని మహిమపరచాలనుకుంటున్నాడంట, ఆయన మనం గొప్పగా చూడాలనుకుంటున్నాడంట, మనలో శ్రేష్టమైన ఆనందము నిత్యానందం మనలో చూడాలనుకుంటున్నాడంట. అయితే ఇదిగో ఏ భేదము లేదు, మనుషులందరూ తప్పు చేసి వారు వెనుకకున్నారు. మనం అనుకోవచ్చు ఇదిగో నేను నా తప్పులు నొప్పుకుంటే అదే అందరి మధ్యలో ఏదో ఏమంటాం తప్పుగా ఉంటుంది, లేకపోతే అవమానంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ క్రైస్తవుల సమాజంలో ఒక వ్యక్తి తన తప్పులు ఒప్పుకున్నాడంటే ఆయన ఆ రీతిగా మాట్లాడుతున్నాడంటే మిగతా మనుషులు ఎంత ఆనందిస్తారు, పరలోకంలో ఉన్నవారు ఎంత ఆనందిస్తారో ఆ ఆనందము అది వివరించలేము మనము. ఎందుకు అంటే ఒక వ్యక్తి తను తాను ఏమని సమర్పించుకున్నాడంటే ఇదిగో దేవా నేను నీ దగ్గరికి వస్తుంటున్నాను, నిన్నే రక్షకుడిగా అంగీకరిస్తుంటున్నాను. అవును, నా జీవితము ఆ రీతిగా ఉంది, కరెక్టే, నేను తెలిసి తప్పు చేసి ఉన్నాను, కానీ ఇక మీదట నేను నా జీవితాన్ని ఇదిగో నీకు అంకితం చేస్తుంటున్నాను, నాలో నిత్య ఆనందము నువ్వు నాలో కలిగించు, నేను నీ కోసం జీవించాలనుకుంటున్నాను. క్రైస్తవ అనేక మంది అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. ఏమని అడుగుతారంటే మీ సంఘానికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారని మా స్నేహితులు అడుగుతూ ఉంటారు, మా ఆఫీస్లో అడుగుతూ ఉంటారు. ఏం చేస్తామంటే దేవుడిచ్చిన రక్షణలో ఆనందిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. రక్షణ అనేది మనిషికి గొప్ప విలువైన విషయం అయి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ లోకంలో నీతిగా నిజాయితీగా జీవించాలంటే, పాపం లేకుండా జీవించాలంటే అది చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని వెంబడిస్తామో అది తప్పకుండా అది సాధ్యమవుతుంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే అక్కడ మనకేం రాయబడిందో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే, ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి అంటే మన వ్యక్తిగతంగా మనము తప్పు చేసి ఉండొచ్చు, దేవుని దృష్టిలో పాపం చేసి ఉండొచ్చు, దేవుని దృష్టిలో వ్యతిరేకంగా జీవించండి, అందులో నుంచి దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. అందులో నుంచి అయితే మనం రక్షణ కోరడము, మన పాపం అంగీకరించడము అది మంచి విషయము, అది సంతోషకరమైన విషయము. నేను నా జీవితంలో అనుకునేవాడిని, అరే ఇదేంటి అందరి మధ్యలో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెప్తే అది ఎట్లుంటుంది అని నేను అనుకునేవాడిని. కానీ ఇదిగో నేను బైబిల్ చదివిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత నేను తప్పు చేసినప్పుడు ఇదిగో మనుషులు ఏదో విధంగా అనుకోవచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చే రక్షణ అది గొప్పది, చాలా విలువైంది అని గ్రహించినప్పుడు ఈ యొక్క మారు మనసు అనేది అది వచ్చినప్పుడు ఇదిగో దేవా నేను నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తుంటున్నావు, నాలో ఉన్న సంతోషము అది బహు గొప్పగా ఉంటుంది అని నేను అంగీకరించి ముందుకెళ్ళి ఉన్నాను. అయితే చాలామంది ఈ లోకంలో రక్షకుడి కోసం ఎదురు చూశారంట. చాలామంది ఈ లోకంలో రక్షకుడి కోసం ఎదురు చూశారు. ప్రపంచమంతా రక్షకుడి కోసం ఎదురు చూసింది అంటే ఆ కాలంలో, ఏ కాలంలో, పూర్వకాలంలో. అయితే ఇప్పుడు కూడా రక్షకుడు కావాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది, మమ్మల్ని విడిపించేవారు కావాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అయితే ఒకవేళ మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఒక వ్యక్తి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు ఉన్న కాలంలో జీవిస్తున్నాడంట, ఆయన బహు వృద్ధుడంట. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు, ఏమి ఎదురు చూస్తున్నాడు అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం ఒకవేళ మనం చదివినట్టయితే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోదించుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరిని చూడాలని ఎదురు చూస్తున్నాడంటే ఒక రక్షకుడిని చూడాలని ఎదురు చూస్తున్నాడంటే కనులారా. ఈ లోకంలో ఉన్న ప్రజలు వారు పెద్దవారు అయి ఉండొచ్చు, రాజులు అయి ఉండొచ్చు, గొప్ప మహారాజులు అయి ఉండొచ్చు, వారు ఎవరి కోసం ఎదురు చూస్తారంటే లోకమంతా ఒక రక్షకుడు కావాలి అని ఎదురు చూస్తారు, ఒక రక్షకుడు కావాలని ఎదురు చూశారంట. ఆ రక్షకుడు ఎవరు అంటే ఆయన యేసు ప్రభు అయి ఉంటున్నాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్క వ్యక్తి, అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ లోకాన్ని గెలిచాడు. ఈ లోకాన్ని ఆ కాలంలో యేసు ప్రభు పుట్టకంటే ముందు ప్రపంచమంతా ఆయన గెలిచి ఉన్నాడు, ప్రపంచమంతా యుద్ధం చేసి గెలిచి ఉన్నాడు. కానీ ఆయన హృదయాన్ని ఆయన గెలవలేకపోయాడు. ఆయనలో ఉన్న పాపం అనే హృదయాన్ని ఆయన గెలవలేకపోయాడు. నువ్వు ప్రపంచమంతా సంపాదించిన ఏం లాభము ఒకవేళ నీ హృదయాన్ని నువ్వు గెలవలేకపోతే కదా. అయితే ఆ ప్రతి ఒక్క సమాజము, ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క కులము, మతము ఎవరి కోసం ఎదురు చూస్తుంది అంటే ఇది మమ్మల్ని రక్షించేది
ఎవరు అనే దాని గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆ రక్షకుడిని మనం ఎవరిలో చూడొచ్చు అంటే యేసు ప్రభువులో చూడొచ్చు. ఎందుకు అంటే ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే, ఇదిగో పాపములు క్షమించడానికి నాకు అధికారము కలదు. ఎందుకు అంటే ఆ పాపములు క్షమించడానికి నేను వెల చెల్లించాను కాబట్టి, నేను ఈ లోకానికి వచ్చాను కాబట్టి, నా పరలోకమనే మహిమను వదిలేసి ఈ లోకానికి వచ్చి ఒక మానవ రూపిగా నేను జన్మించి ఉన్నాను. జన్మించడమే కాదు, ఈ లోకంలో జీవించి ఏ పాపము లేకుండా నేను జీవించి ఇదిగో నేను కల్వరి సిలువలో నేను మీకోసము మరణించాను, రక్తం కార్చాను కాబట్టి ఇదిగో పాపము క్షమించే అధికారం నాకు కలదు. ఒక మనిషి ఏం కోరుకుంటాడు తన జీవితంలో అంటే, తను ఈ 70 సంవత్సరాలు బహుశా జీవిస్తాడు అనుకుంటా, మంచిగా బలం ఉంటే కదా. ఆ 70 సంవత్సరాల్లో మనిషికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒక్కసారైనా కూడా నీవు రక్షణలోకి రాగలవు, రక్షణలోకి వస్తావా అనేక సందర్భాల్లో మనిషికి దేవుడు అవకాశం ఇస్తుంటున్నాడు. నాకు ఒక సన్నివేశము జ్ఞాపకం చేయబడి ఉంది. ఆ సన్నివేశం ఏంటంటే, ఒక కుటుంబంలో ఆరాధన జరుగుతుందంట. ఆ ఆరాధనలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి భయంకరమైన జీవితం జీవిస్తున్నాడంట. ఆయనకి రక్షణ నీ దగ్గరికి వచ్చింది అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి అది యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించకుండా, తన పాపం ఒప్పుకోకుండా ఆయన లేచి వెళ్ళిపోయాడంట. ఆఖరికి ఆయన గురించి విన్న విషయం ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత లేకపోతే దాదాపు 2-3 రోజుల తర్వాత ఆయన మరణించాడు అనే విషయము తెలిసినప్పుడు అది చాలా బాధ అనిపించింది. ఆ రామ్నగర్ అనే ప్రాంతంలో ఆ సన్నివేశము విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే దేవుడు మనకి అవకాశాలు ఇస్తుంటున్నాడు. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటున్నాడు. ఆ అవకాశాలని మనం ఉపయోగించుకోకుండా, మనం దేవుని దగ్గరికి రాకుండా ఏదో ఒక సాకు చెప్పి మనం తప్పించుకున్నట్టయితే అది చాలా బాధాకరము. ఎందుకు అంటే రక్షణ అనేది ఇప్పుడే అది మన ముందు ఉంది. ఒకవేళ ఇప్పుడే మనం అంగీకరించినట్టయితే ఆ దేవుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఇంకొక వ్యక్తి చూద్దాం. ఇక్కడ ఈ వ్యక్తి చూసినట్టయితే, నా కన్నులు రక్షణను చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఈ వ్యక్తి అంటున్నాడు. మరలా వచనం చదువుదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 29-30 వచనం చూసినట్టయితే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే ఆయన వృద్ధుడై ఉంటున్నాడు. దేవా, నా కన్నులారా నీ యొక్క కుమారుడిని నేను చూసి, రక్షకుడిని చూసి ఉన్నాను. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చినా పర్వాలేదు, నాకు ఈ లోకంలో ఇంకేమీ అవసరం లేదు, రక్షకుడిని చూశాను నేను, నాకంతే చాలు. ఒక వృద్ధుడు అంటున్నాడు. ఆయన యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడంట. యేసు ప్రభు రక్షకుడు ఎప్పుడు పుడతాడు అని ఎదురు చూస్తున్నాడు. ఆయన అనే మాట ఏంటంటే, ఆఖరికి తన జీవితంలో నా చేతులు కనులారా యేసు ప్రభుని చూసి ఉన్నాయి, నాకు అదే చాలు. దాని తర్వాత ఇంకో స్త్రీ, ఆమె కూడా వృద్ధురాలు, ఆమె ఏమంటుందో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనం చదివినట్టయితే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. యెరూషలేము అనే ప్రాంతము, ఇజ్రాయెల్ అనే దేశము విమోచకుడి కోసం కనిపెడుతుందంట, విడిపించే వారి కోసం కనిపెడుతుందంట. ఈ కాలంలో కూడా ప్రపంచం అంతా ఎవరి కోసం కనిపెడుతుందంటే, ఇది మమ్మల్ని ఈ యొక్క బంధకాల నుంచి విడిపించేవారు ఎవరున్నారు, ఈ యొక్క సమస్యల్లోంచి, పాపం అనే సమస్యల్లోంచి విడిపించేవారు ఎవరున్నారు అని ఎదురు చూస్తుంది అని దేవుని వాక్యము తెలియజేస్తుంటుంది. మనిషిని బాధపరిచేది ఎక్కువగా ఏంటి అంటే, ఆర్థిక సమస్య కాదు, ఆరోగ్య సమస్య కాదు, లేకపోతే భోజనం అనే సమస్య కాదు, కానీ వారు తప్పు చేస్తున్నారు అనే సమస్య మనిషిని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ఆలోచించినట్టయితే, ఆ వ్యక్తి పేరు పొట్టి జక్కయ్య అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన పొట్టివాడంట, కానీ బహు గట్టివాడంట. ఆయన పొట్టివాడు, బహు గట్టివాడు, కానీ ఆయన హృదయంలో ఏమి కలిగిందో ఒకసారి మనం దేవుని వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్టయితే ఆయన గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును, టాక్స్ కలెక్టర్ అనే ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉండెను. యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున
అక్కడ వరకు చాలండి. యేసు ఎవరో అని చూడాలని ఆయన చాలా బాగా ఇష్టం ఉందంట. ఆయన పొట్టివాడై ఉన్నాడు, ఆయన ధనం ఉంది. ఆయన ఎవరంట? ట్యాక్స్ కలెక్టర్ అని ఆయన ఇంగ్లీష్లో అంటారు. ఆయన పొట్టివాడై ఉన్నాడు, కానీ అతనిలో ఒక ఆశ ఉందంట. ఈ యేసు ప్రభు గురించి చాలా నేను వింటున్నాను. ఈ యేసు ప్రభు అందరినీ తాకుతున్నాడంట, ఆయన రక్షిస్తున్నాడంట. ఈయన గురించి తెలుసుకోవాలి, ఈయన గురించి చూడాలి అని ఆ పొట్టి చెక్కయ్య తన సమయం తీసుకొని ఆయన చెట్టు పైకి ఎక్కాడంట. నేను చిన్నవాడిని ఉంటున్నాను, నాకేం కనబడదు, కానీ నేను చెట్టు మీదకి ఎక్కి నేను యేసు ప్రభుని తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఎక్కి చూడాలనుకుంటున్నాను. ఆయనలో ఉన్న ఆశ చూడండి. ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఆయన గురించి ప్రజలు ఏమంటారంటే, ఈ పాపం చేసిన వ్యక్తి ఇంట్లోకి యేసు ప్రభు ఏంటి వెళ్ళి భోజనం చేస్తున్నాడు అని యేసు ప్రభుని ప్రశ్న వేస్తారు వారు. ఎవరు? సమాజం ఏమని చూస్తుంది? ఈ పాపం చేసిన వ్యక్తి అని సమాజం అంటూ ఉంటే ఇతనిలో ఆశ ఏముందంటే, నాకు రక్షణ కావాలి, యేసుప్రభు రక్షిస్తున్నాడంటే అందరినీ, నాకు రక్షణ కావాలి, నేను కూడా ఇతన్ని చూడాలనుకుంటున్నాను అని పొట్టి చెక్కయ్య ఆయన ఆలోచిస్తున్నాడంట. ఈ లోకము ఏమనుకున్నా పర్వాలేదు, మనకు కావాల్సింది ఏంటి అంటే రక్షణ కావాలి. రక్షణ అనేది ప్రాముఖ్యం. మా అమ్మమ్మ, ఆమె దాదాపు 30-40 సంవత్సరాల క్రితం అనుకుంటా బహుశా తను రక్షింపబడి, ఇంకా ముందేమో. ఆ కాలంలో చాలా వేదన ఉండేది. ఒక హైందవ కుటుంబంలో నుంచి ఒక స్త్రీ కేవలం తన కుటుంబంలో తన భర్త రక్షింపబడలేదు, ఒక స్త్రీగానే తను రక్షింపబడింది. తనకొచ్చే సమస్య అంతా ఇంత కాదు, చాలా సమస్యలు ఉండే. కానీ ఆమె లోకం ఏమనుకుంటుంది అని ఆలోచించలేదు, కానీ నాకు రక్షకుడు కావాలి అని గ్రహించి తాను దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ తాను ఒక స్త్రీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక స్త్రీ ఎంత కష్టంగా ఉంటుందో ఆ సమయంలో. సమాజం అంతా, విలేజ్ అంతట్లో ఒకరు నమ్ముకోలేదు, ఆమె ఒక్కతే నమ్ముకుంది, మరియు ఆమె స్త్రీగా నమ్ముకుంది. ఆ స్త్రీకి ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచన. ఆమె సమాజంలో పెడితే సమాజం ఏ రీతిగా ఆమె చూస్తుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఇది ఆమె చూసింది ఏంటి అంటే, నాకు మనుషులతో కాదు దేవునితో పని, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు నిజమైన జీవితం ఏంటో తెలియజేశాడు, అయితే నేను యేసు ప్రభు వెంబడించడంలో నేను వెనదిరగను అని తాను పట్టుదలగా ఉన్నప్పుడు ఆమె ద్వారా మా తాతయ్య కూడా రక్షింపబడ్డాడు. ఇంకా అనేక మంది రక్షణలోకి వచ్చున్నారు. ఒక వ్యక్తి రక్షింపబడితే, ఒక వ్యక్తి తన దేవునితో, దేవా నువ్వు నన్ను రక్షిస్తూ ఉంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అంటే, ఇదిగో దేవుడు అనేక హృదయాల్లో ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇదిగో పొట్టు చెక్కే తన గురించి చూసినట్టయితే ఆయన ఎవరంట? ఆయన వృత్తి ఏంటంట? ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంట. అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. పన్ను వసూలు చేస్తూ ఉండి ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను మనుషుల దగ్గర నుంచి డబ్బు ఎట్లా దోచుకోవాలి అనే ఆలోచనే ఆయనకు ఉంది. కానీ యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయనకి ఏం తలంపు వచ్చిందంటే, నాకు రక్షణ కావాలి, నేను పాపంలో జీవిస్తూ ఉంటున్నాను అనే తన ఆలోచన మారింది. ఆ పొట్టి చెక్కయ్య తను చెట్టు మీదకి ఎక్కినప్పుడు ఆయన గురించి ఏమని రాయబడిందంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చదివినట్టయితే, యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అక్కడ చాలండి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని అతనితో చెప్పగా, అతని సంతోషము అది చాలా గొప్పగా ఉండే. ఆ సమయంలో యేసు ప్రభు నా ఇంటికి రావాలనుకుంటున్నాడు. నేను ఎవరిని అంటే, లోకము మనకు తెలుసు, అన్యాయంగా లంచం తీసుకునే పోలీసులని లోకం ఏమని పిలుస్తుంది? వారు లంచం తీసుకుంటారు అని పిలుస్తుంది కదా. లేకపోతే అన్యాయంగా వసూలు చేసే వాళ్ళని ఏం పిలుస్తుంది? వారు అన్యాయంగా ప్రజల్ని దోచుకుంటున్నారు అని ప్రజలు అంటారు. కానీ ఈ పొట్టి చెక్కే అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తాను ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇదిగో నేను యేసును చూడాలి, ఆయన్ని తెలుసుకోవాలి, నాకు లోకంతో పని లేదు. యేసు ప్రభువును ఆయన నీ ఇంటికి నేను వస్తా అన్నప్పుడు ఆయనలో సంతోషము బహు గొప్పగా అది మారింది. ఆయన అన్నాడు, ఆయన వెంటనే చెట్టు దిగి వచ్చి యేసు ప్రభుని తన ఇంటికి చేర్చుకున్నాడు. తన ఇంట్లోనే కాదు, తన హృదయంలోకి కూడా ఆయన చేర్చుకుని ఉన్నాడు. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనంలో లోకం ఏమని ఉంటుందో ఆయన చూద్దాం. ఒకసారి చూసినట్టయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. లోకం సనుక్కోవచ్చు, గునుక్కోవచ్చు, కానీ మన జీవితము మార్చబడాలి, అది ప్రాముఖ్యమైన విషయము. మనకి రక్షణ కావాలి, వ్యక్తిగతంగా దేవా నాకు రక్షణ కావాలి, అది ప్రాముఖ్యం. లోకం ఇప్పుడు అనుకోవచ్చు ఆ రీతిగా, కానీ తర్వాత వారు మనల్ని చూసి ఏమంటారంటే, ఇదిగో వీరి దేవుడే ఆయన నిజమైన దేవుడు, వీరి రక్షకుడే ఆయన నిజమైన రక్షకుడు. ఎందుకు అంటే, ఇదిగో
వీరిలో మార్పు కనిపిస్తూ ఉంటుంది, వీరిలో మారు మనసు ఉంది, వీరిలో జీవం ఉంది, వీరిలో నిత్య జీవము మేము చూస్తూ ఉంటున్నాం. అయితే పొట్టి జక్కయ్య గురించి వారు ఆ రీతిగా అనుకున్నారు. కానీ పొట్టి జక్కయ్య గురించి దేవుడే ఏమని ఆలోచించాడంటే, లేదు నేను ఆయన ఇంట్లోకి వెళ్ళాలి, నేను ఆయన ఇంట్లోకి వెళ్ళాలి అన్నప్పుడు జక్కయ్యకి బహు ఆనందం కలిగింది. ఆయన యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత ఆయన తీర్మానం ఏం చేసుకున్నాడు అంటే 8వ వచనంలో చూసినట్టయితే ఆయన తీర్మానం మనకు కనిపిస్తూ ఉంటుంది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నా ఆస్తిలో సగము నేను దోచుకున్న బీదలకు ఇస్తుంటున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అది మారు మనసు అంటే. మన మారు మనసు అంటే ఇంకేదో అనుకుంటాం, కానీ ఏదో కాదు. కానీ ఇదిగో నేను ఏదైతే తప్పు చేసి ఉన్నానో అది మరలా నేను ఇచ్చేస్తుంటున్నాను అని జక్కయ్య అంటున్నాడు. ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను అని జక్కయ్య అంటున్నాడు. అదిలో వచ్చిన మారు మనసు అతనిలో చాలా సంతోషం కలగజేసింది. అయితే యేసు ప్రభు మన జీవితంలో ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. మన జీవితంలో ఆయన రక్షణ కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఆయన పరిచయం అయి ఉన్నాడు. రక్షకుడుగానే ఆయన మనల్ని పరలోకానికి రక్షించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి అని ఆయన అనుకుంటూ ఉంటున్నాడు. యేసు ప్రభు ఆయన రావడం ఈ లోకానికి అది బహు ఆనందకరమైన విషయము, బహు దీవెనకరమైన విషయము. అది మనల్ని ఆనందభరితులుగా చేస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్క మనిషిని వేధించేది ఏంటి అంటే, ఇదిగో రక్షణ కావాలి, రక్షణ మాకు అవసరము అని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే 19వ అధ్యాయం 9వ వచనంలో మరలా చూసినట్టయితే యేసు ప్రభు తనతో అంటున్న మాట ఏంటి అంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే తను ఆ తీర్మానం చేసుకున్నాడో వెంటనే తన ఇంట్లోకి రక్షణ వచ్చి ఉంది అని తెలియబడుతూ ఉంటుంది. ఎంతో సమస్య, ఎంతో కాలం అక్కర్లేదు, ఎంతో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడే మనకి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే లోక రక్షకుడు అని రాయబడి ఉంది. మనకి వ్యక్తిగతంగా ఆయన రక్షకుడు, అంతేకాకుండా లోకానికి కూడా ఆయన రక్షకుడు అయి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క మతము, ప్రతి ఒక్క కులము, ఏ భేదము లేకుండా అందరూ యేసుప్రభు నామంని ఒప్పుకుంటారు. ఎందుకు అంటే ఆయన మనల్ని అతిపెద్ద బాధలోంచి ఆయన విడిపిస్తూ ఉంటున్నాడు. ఆ బాధ ఏంటి అంటే, ఇదిగో ఈ పాపం అనే సముద్రంలో మనిషి పొరలాడుతూ ఉంటున్నాడు. ఆ పొరలాడులో నుంచి మనిషిని బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆ పాపం అనేది బురద, అది బహు కంపుగా అది ఉంటుంది. అది అసహ్యమే, మనకి అది అసహ్యంగానే ఉంటుంది. అది ఇంకా మనకి ఏమంటాం, ఒక మంచి టేస్ట్ లాగా అది ఏ మాత్రము ఉండదు. అయితే దేవుడు మనల్ని టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్ అని రాయబడి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్ అంటే మనం తెలుగులో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినని అతనితో చెప్పి, నశించిన దానిని వెదకి రక్షించుటకు, వెదకి రక్షించుటకు. ఇదిగో దేవుడు మనల్ని వెదకి ఉన్నాడు, మనల్ని ఆయన సన్నిధికి తీసుకొచ్చి ఉన్నాడు. మనకు దేవుని వాక్యం అవుతుంది, మనల్ని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. నశించిన మనము, ఇదిగో దేవా నేను ఒక సమయంలో నశించిన వాడినే, ఇదిగో నేను లోకంలో జీవిస్తున్న వాడినే, ఇదిగో నన్ను దేవుడు రక్షించి ఆయన తన మార్గంలో ఉంచి ఉన్నాడు. అయితే ఇదిగో అందులో ఉన్న సంతోషము అది బహు గొప్పదై ఉంటుంది. అయితే లోకరక్షకుడు మనకు కావాలి, లోకరక్షకుడు మనకి ఈ లోకానికి కావాలి. అందుకే యోహాను సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. తను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇదే మేము ఏదైతే కళ్ళారా చూచామో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాం. మేము కళ్ళారా విన్నామో, చూచామో, ఏది నిదానించి మేము ఎవరినైతే మేము తాకామో అతని గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాము అని యోహాన్ అంటున్నాడు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తుంటున్నాం, జక్కయ్య అనే ఒక వ్యక్తిని చూస్తుంటున్నాం. ఆ వ్యక్తికి రక్షణ కావాలి అంటూ తాను కోరుకుంటున్నాడు. అక్కడ 2 వృద్ధులను చూసాం. వారు ఎవరి కోసం వేచి ఉన్నారు అంటే, రక్షకుడు మేము కళ్ళారా చూస్తూనే కానీ దేవా నువ్వు నన్ను తీసుకోకు అని ప్రార్థన చేశారంటే వాళ్ళు. ఆ కాలంలో నన్ను ఈ లోకంలోంచి తీసుకోకు, రక్షకుడిని, వృద్ధులకి రక్షణ కావాలి. ఇగో యవన కాలంలో ఉన్న ఈ జక్కయ్య బహుశా ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న ఈయనకి రక్షణ కావాలి, ఇజ్రాయెల్ ప్రజలకి రక్షణ కావాలి, లోకానికి రక్షణ కావాలి, ఈ లోకమంతటికి రక్షణ కావాలి. ఇంకొక జనాంగాన్ని మనం చూసి మనం ముగించుకుందాం. ఒకవేళ యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చూసినట్టయితే, ఒక స్త్రీ ద్వారా ఇక్కడ ఒక సమాజము రక్షణలోకి వస్తుంటుంది. ఒక స్త్రీ ద్వారా, సమరయ స్త్రీ ద్వారా ఒక సమాజము రక్షణలోకి వస్తుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూద్దామండి. ఒకసారి చూసినట్టయితే,
మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి అని రాయబడింది. మా మట్టుకు మేము విని అని అక్కడ రాయబడి, మా మట్టుకు మేము తెలుసుకున్నాం, మా మట్టుకు మేము విన్నాం. విని ఏమని నమ్ముతున్నామంటే ఈయన లోకరక్షకుడని మేము నమ్ముతూ ఉంటున్నాం. సమరయ స్త్రీతో దేవుడు చెప్తాడు, ఇదిగో అమ్మా నీ పరిస్థితి ఇది, నీకు రక్షణ కావాలి అన్నప్పుడు ఆమె రక్షణ కోరుతుంది, ఆయన ఒప్పుకుంటుంది. దాని తర్వాత సమరయ స్త్రీ వెళ్ళి ఏం చెప్తుందంటే, ఇదిగో నా గురించి ఏదైతే నేను అనుభవిస్తున్నానో నా జీవితంలో అది యేసుప్రభు నాకు చూపించాడు, అయితే ఇదిగో నాకు యేసుప్రభు ఆయన రక్షణ ఇచ్చాడు, ఇదిగో ఈ మాటలు వినండి మీరు అన్నప్పుడు వారు ఆ మాటలు వింటారు. విన్న తర్వాత యేసుప్రభు చెప్పిన మాటలు వింటారు. ఆ సమరయ సమాజము మొత్తము అక్కడ మార్చబడుతూ ఉంటుంది అని ఇక్కడ తెలియజేయబడుతుంటుంది. ఏమని రాయబడి ఉంది మరలా చదువుదామండి ఆ మాట. 42వ వచనంలో చూస్తే, మా మట్టుకు మేము విన్నాము. దాని తర్వాత ఏమనుందండి, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచుంటున్నాము. ఆ కాలంలో, ఆది కాలంలో ప్రజలు ఏమిగా, ఈ కాలంలో అంటే మనకి చాలా ఏమంటాం, ఈ సౌకర్యం ఉంది, ఆ సౌకర్యం ఉంది, ఈ టీవీ ఉంది, లేకపోతే ఏమంటే ఫుల్ స్క్రీన్ టీవీలు ఉన్నాయి, మనకి సంతోషం ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. కానీ ఒకవేళ ఒక మనిషి తాను ఏకంగా జీవిస్తూ ఉన్నప్పుడు తనకి నిజమైన బాధ ఏంటో తనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన సమాజంలో అందరి మధ్యలో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, కానీ తను ఏకంగా జీవిస్తున్నప్పుడు తన జీవితం ఏ రీతిగా ఉంటుంది, తను ఏది వేధిస్తుంది అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదిగో యేసుప్రభు మనకేం తెలియజేస్తున్నాడంటే, ఆయన మనల్ని ఎక్కడున్నా ఏ సమయంలో అయినా ఒంటరిగా ఉన్నా అందరి మధ్యలో ఉన్నా ఏ రీతిగా ఉన్నా ఆయన మనల్ని కాపాడే రక్షకుడై ఉంటున్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు అంటే మనిషికి కావాల్సింది రక్షణ ఎంతో అవసరం. ఇక్కడ సమాజం ఒప్పుకుంటుంది, సమరయ సమాజము ఒక స్త్రీ ఒప్పుకున్న తర్వాత ఆయన స్త్రీ వచ్చి చెప్తుంది, ఇదిగో నా దేవుడు నాకు నా జీవితం ఏంటో తెలియజేశాడని చెప్పినప్పుడు వారు ఆలోచించారు తన గురించి. అదేమంటే యేసుప్రభు మాట విన్నారు. మాటలు విని తాను ఏమంటున్నారంటే, ఇదిగో ఈయన నిజముగానే లోకరక్షకుడు, ఈయన నిజముగానే లోకరక్షకుడు. మేము ఊరికేనే అనుకున్నాం ఈయన లోకరక్షకుడని, కానీ ఈయన నిజముగానే లోకరక్షకుడు అని ఆ సమాజం అంటూ ఉంటుంది. అయితే ఇగో 4వ అధ్యాయం మరలా 39వ వచనంలో చదివినట్టయితే, నేను చేసినననియు నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరులోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుని. మరలా చదువుదాం ఆ మాట. నేను చేసిన అన్నయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి. సమరయులలో అనేకులు అన్నాడు. సమరయ సమాజము అక్కడ కదిలించబడి ఉంది యేసు ప్రభు ద్వారా. ఎందుకు అంటే ఇదిగో ఆయన నా యొక్క జీవితం ఏ రీతిగా ఉందో ఆయన తెలియజేస్తున్నాడు. అదే నా జీవితాన్ని ఆయన మార్చివేస్తుంటున్నాడు. నాకు మారు మనసు కావాలి, నాకు మార్చబడిన జీవితం కావాలి, అదే నాకు గొప్ప విషయం, అదే నాకు దీవెనకరం, అదే నాకు 10,000 కోట్లు అని ఇక్కడ ప్రజలు వారు అంటూ ఉంటున్నారు. ఎందుకు అంటే మార్చబడిన జీవితం యొక్క విలువ అది చాలా గొప్పది. మార్చబడిన జీవితంలో ఉన్న ఆనందము అది బహు శ్రేష్టకరమైంది. మరలా మనం మొదట చదివిన వచనం చదువుకొని మనం ముగింపులోకి వద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనము మరలా చదివినట్టయితే ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు మరియు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు, మరియు తండ్రి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడని మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. ఇదిగో ఇక్కడున్న నేను చేసే పని ఏంటి అంటే నేను కేవలం సాక్ష్యం ఇస్తున్నాను అంతే, నేనేమి చెప్పట్లేదు. దేవుడు నా జీవితంలో చేసిన ఆ కార్యం గురించి ఇదిగో దేవుని వాక్యంలోంచి నేను మీకు తెలియజేస్తుంటున్నాను. అది ఏంటి అంటే ఇదిగో లోకరక్షకుడు మనకి ఆయన ఎంతో అవసరమై ఉంటుంది. ఈ లోకరక్షకుడు యేసు ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనల్ని రక్షించి మనకి నూతన జీవితాన్ని ఇవ్వడానికి మన ఈ లోకానికి ఆయన వచ్చున్నాడు. అయితే ఎప్పుడైతే మనము ఆ రక్షకుడిని మనం అంగీకరిస్తామో మన జీవితంలో నిత్య ఆనందము, నిత్య సంతోషము ఉంటుంది. అదే మన జీవితము అది గొప్పగా మారుతూ ఉంటుంది. చిన్న ప్రార్థనలో ఉండి మనం ముగించుకుందాం. ఒకవేళ మనం కళ్ళు మూసుకున్నట్టయితే చిన్నగా ప్రార్థనలో ఉండి మనము ముగించుకుందాం. ఇదిగో దేవా, రక్షణ అనేది బహు గొప్పది. ఆ విలువ దేవా నేను అర్థం చేసుకున్నట్టయితే అది నన్ను ఎంతో చక్కగా దేవా నా జీవితంలో ముందుకు నడిపిస్తుంటుంది. అవును దేవా, నేను ధనవంతుడిని అయి ఉండొచ్చు,
అది నాకు దారిద్రంగా మారుతూ ఉంటుంది. నాకు అది ఎందుకు పనికిరానిదిగా కనిపిస్తుంటుంది. అవును దేవా, నా దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ నేను సంతోషంగా జీవిస్తూ ఉంటున్నాను. కానీ నేను పేదవాడినైనా ధనవంతుడినైనా నాకు కావాల్సింది ఏంటి అంటే, నాకు ఈ లోకపు సంతోషం కాదు, కానీ నా జీవితంలో ఉన్న ఇదిగో దేవా నా పాపంలో నుంచి విడుదల. ఆ విడుదల నేను దొరికినప్పుడు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాను. అది మంచి సమయమైనా, అది ఆనందకరమైన సమయమైనా, అది కష్ట సమయమైనా, అన్ని సమయాల్లో దేవా నేను స్తుతించేవాడిగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను. ఎప్పుడు అంటే ఇదిగో దేవా నేను రక్షణ పొందినప్పుడు, ఇదిగో దేవా నేను నా పాపములకు మీ ఎదుట ఒప్పుకున్నప్పుడు, అవును దేవా నా పాపములు నేను నీ ఎదుట ఒప్పుకుంటూ ఉంటున్నాను. ఇదిగో దేవా ఈ లోకానికి రక్షకుడు కావాలి అని మాట ఎంత సత్యమైనదో, దేవా నాకు రక్షకుడు కావాలి, నాకు యేసు ప్రభువు కావాలి అనే మాట అది ఎంత సత్యమైంది. అవును యేసయ్య, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా నేను నిన్ను నా రక్షకుడని ఒప్పుకుంటున్నాను అని మనము ప్రార్థించినట్టయితే, ఇదిగో మనల్ని దేవుడు రక్షించాడు, ఇదిగో నా పాపం దేవా నేను ఒప్పుకుంటున్నాను అని మన హృదయపూర్వకంగా మనము అన్నట్టయితే ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. ఇదిగో దేవా యేసు ప్రభు, నీవు నన్ను చేర్చుకో, నా పాపములను క్షమించు, నన్ను రక్షించు దేవా అని మనం ఒప్పుకున్నట్టయితే దేవుడు మనల్ని ఆయన క్షమించి మనకి రక్షణ కలగజేసిన దేవుడై ఉంటున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు ఆయన మన హృదయాల్లో ఆయన జన్మించాలని, ఆయన మనల్ని నూతనపరచాలని, ఆయన మనల్ని సంతోషపరచాలని, ఆయన మనకి నిత్య జీవం కలుగజేయాలని, ఆయన మన పాపం క్షమించాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదేవా నేను ఒప్పుకుంటున్నాను ఆయన ప్రతి ఒక్క మనకి ఆయన రక్షణకరంగా, ఆయన రక్షకుడిగా ఉండి ఉన్నాడు, మన పాపం క్షమించే దేవుడు ఉన్నాడు. ఒకవేళ మీరు ఆ రీతిగా మరి మీ హృదయంలో ఒప్పుకున్నట్టయితే నేను చేసిన ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో దేవా మేము క్రిస్మస్ సమయంలో ఉన్నాం, యేసు ప్రభు జన్మము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభా, మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఇదిగో దేవా నన్ను ఈ పాపంలోంచి విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు, నన్ను రక్షించడానికి నా కోసం దేవా ఈ లోకంలోకి మీరు వచ్చి ఉన్నారు. మీరు కల్వరి సిలువలో మీ అమూల్యమైన రక్తం కార్చి ఉన్నారు. ఇదిగో దేవా నా పాపను నేను ఒప్పుకుంటూ ఉంటున్నాను. అవును ప్రభా, ఇదిగో దేవా నేను పాపిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మీ వాక్యం నన్ను తాకి నా యొక్క స్థితి ఏంటో అది నాకు తెలియజేసి ఉంది. అవును ప్రభా, నా స్థితి అది నాకు చాలా చేదుకరంగా ఉంది, నాకు ఎంతో దేవా దుర్వాసనగా ఉంటుంది. అయితే అందులోంచి నన్ను విడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవా మీరు మాకు రక్షకుడిగా ఈ లోకానికి మీరు వచ్చినందుకు, నా కోసం వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో దేవా నాకు మారు మనసు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగో దేవా మీరు మా జీవితంలో మమ్మల్ని వెలిగిస్తూ ఉన్నందుకు, మా జీవితాలను వెలిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును పాపం అనేది మమ్మల్ని ఎంతగానో వేధిస్తూ ఉంటుంది, అయితే అందులోంచి మీరు మమ్మల్ని విడిపించినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏదో నూతన జీవితాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు, నూతనంగా మేము దేవా మరి ఈ లోకంలో జయించడానికి మాకు నూతన హృదయాలను మీరు మాకు ఇచ్చి ఉన్నందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మమ్మల్ని బలపరచండి. దేవా మరి మీరే మమ్మల్ని ఇంకనూ దేవా మరి మీ స్వారూప్యంలోకి మారుస్తూ దేవా మరి మీరు మమ్మల్ని నడిపించుకుని అడుగుచు ఆ ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. రేపు మళ్ళీ విదేశ సమయం తండ్రి 6 గంటలు కొంచెం లేట్గా ఈరోజు స్టార్ట్ అయ్యాం. దయచేసి అందరూ రేపు సమయానికి రావాలి.